కుప్పం ప్రభుత్వం కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో నారా భువనేశ్వరి ఓవైపు జీవిత వికాస పాఠాలపై అవగాహన కల్పిస్తూనే వారితో సరదాగా ముచ్చటించారు. బాలయ్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏంటి, డైలాగ్స్ ఏవి ఇష్టం, బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి, ఇలా విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆసక్తికర సంభాషణను మీరు వినేయండి. వచ్చినప్పటికీ మీరు అప్పుడు ఇంకా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళా రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరందరూ కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళలతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. యాజ్ చంద్రబాబు నాయుడు గారు's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందమ్మా? ఓ యా, ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు. బాలయ్య బాబు, ముద్దు బిడ్డ బాలయ్య బాబు, ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది? అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది? ఒక్కసారి మా అందరి కోసం. నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం ఏమండి మేడం? డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్. ఒకే వైపు చూడు, మరో వైపు చూడబాక. అది. సో ఈవెన్ ఐ బిలీవ్, లుక్ స్ట్రైట్, నేరుగా చూడు, ఇటు అటు ఏది ఉండదు, ఫోకస్. ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన. మ్యామ్, మీరు ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఏదైనా సీక్రెట్ హాబీ ఉందా? ఐ హ్యావ్ నో హాబీస్ యాజ్ సచ్ బికాస్ ఐఎమ్ యాజ్ ఐ మీకు చెప్పినట్టు టూ డిసిప్లిన్ టు ద హై లెవెల్ అండ్ పర్ఫెక్షనిస్ట్ టు ద హై లెవెల్. ఏది కనపడకూడదు అన్నీ కనపడతాయి. అక్కడతో నాకు దాన్ని చేయటమే పని. అండ్ వెన్ ఐ am free, I would love to do meditation. That is the stress buster for me. And pranayam, meditation. మనోడు ఉన్నాడు, అతనితో నేను కొంచెంసేపు టైం అతనితో స్పెండ్ చేస్తాను. ఈ మధ్యన both of us are having lot of tiffs బికాస్ ఫైటింగ్ ఎక్కువ అయిపోయింది మా ఇద్దరి మధ్యన. బికాస్ 5 years వరకు వాడు ఏది చెప్పినా వినేవాడు బుద్ధిమంతుడుగా. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే వాడు డబుల్ వేస్తాడు. మ్యామ్, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? కుకింగ్? యా, నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్, వంటాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్లేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను. సో ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. Who in the family is best critic of your cooking and who is the foodie in your family, ma'am? Foodie? It's both is Lokesh. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు.
నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను, అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటా ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సుల కింద ఉండేది.